హలో అండి, ఈరోజు నేను మా పెరట్లో పెరిగే చిల్లీ మొక్కలు చూపిస్తాను. వెరైటీస్ ఆఫ్ చిల్లీస్, ఏమేమి వెరైటీస్ పెంచుతున్నాను. సో ఇది ఒక వెరైటీ అండి. చూడండి, ఇది విగ్గరస్గా పెరుగుతుందండి. చాలా కాయలు వస్తాయి. ఇది ఒక్క చెట్టు పెట్టుకుంటే మనకు సరిపోతుంది. నేను 3-4 చెట్లు ఎందుకు పెట్టానంటే, నాకు ఈవెన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా తీసుకోవాలి అనేది ప్లాన్. సో దానికోసం అని ఇలా పెట్టాను. చూడండి ఎంత విగరస్గా వచ్చిందో. ఇది నాట్ టూ స్పైసీ, నాట్ టూ మైల్డ్, సో మీడియం రేంజ్లో ఉంటుంది అనమాట. అండ్ చూడండి, మొక్క కూడా చాలా పెరుగుతుందండి. 5 feet వరకు వెళ్ళిపోతుంది. 5 feet 5.2 అట్లా వెళ్ళిపోతుంది. చాలా పెద్ద పెరుగుతుంది. చూడండి, ఇది ఇంకా చూపిస్తా పదండి. ఇది ఇంకో వెరైటీ చిల్లీ అండి. ఇది చూడండి, ఇది కూడా చాలా విగరస్గా వస్తాయి. కానీ ఇది ఏంటంటే మనం డ్రై చిల్లీ పౌడర్ చేసుకోలేము, ఎందుకంటే చాలా హాట్ ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది చూడండి, ఎంత చిన్న కాయ అయినా కూడా మీకు 1-2 కాయలు వేసుకుంటే సరిపోతుందండి కర్రీకి. సో చాలా హాట్ ఉంటుంది అండ్ విగ్గరస్గా వస్తుంది అనమాట. సో అందుకనే ఇది మాత్రం నేను జస్ట్ కూరల్లోకి వేసుకోవడానికి, ఫ్రీజ్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను. అవి మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ కోసము. ఇంక ఇదేమో మెక్సికన్ వెరైటీ అండి. ఇది ఇలా వచ్చేసి బ్లాక్ కలర్లో అయిపోయి తర్వాత ఆరెంజ్ షేడ్ వచ్చేసి తర్వాత రెడ్కి వెళ్ళిపోతుంది. సో చాలా బాగుంటుంది. ఒక్కసారి మనకు అన్ని కలర్స్ వచ్చాయనుకోండి, ఒకటే చెట్టు పైన అన్ని కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. నేను వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇదేమో ఇంకో కలర్ అండి. మీరు చూస్తే పండిపోయిందేమో అనుకుంటారు, కానీ ఇది పండింది కాదు. సో దీని వెరైటీ ఇంత. ఇది మెచ్యూర్ అయినట్టు ఇప్పుడు మనం తెంపుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఇది రెడ్ కలర్లో వెళ్ళిపోతుంది, రెడ్ కలర్ టర్న్ అవుతుంది. సో ఈ కలర్ ఉన్నప్పుడు బేబీ, ఈ కలర్ ఉన్నప్పుడు మెచ్యూర్ చిల్లీ అనమాట. మనం తెంపుకొని వాడుకోవచ్చు. సో ఇది ఒక వెరైటీ ఎల్లో. ఇవి ఇంకో వెరైటీ అండి. ఇవి జస్ట్ ఇట్లా స్కై లుకింగ్ ఇలా చూస్తాయి, పైకి వస్తాయి అన్నమాట. ఇవి ఒకటి, ఇవి కూడా హాట్ ఉంటాయి. బజ్జీ మిరపకాయ, ఇది ఇంకా చాలా లాంగ్ వస్తుంది. యాక్చువల్గా దీనికి డబుల్ సైజ్ ఉంటుంది, బట్ ఇది కొంచెం లాస్ట్ ఇయర్ ప్లాంట్. సో అందుకనే అది కొంచెం మెల్లిగా వస్తున్నట్టుంది. చూడండి, కొన్ని రెడ్ అయిపోయాయి. ఇంకో వెరైటీ చూద్దాం. చూడండి, ఇది పర్పుల్ కలర్ అండి. అసలు ఎంత బాగుంటుందంటే చూడ్డానికి. టేస్ట్ మైల్డ్, నాట్ టూ మైల్డ్, నాట్ టూ హాట్, సో మీడియం ఉంటుంది. అండ్ ఇది ఇంకోటి చూడండి, ఇలా టర్న్ అవుతున్నప్పుడు ఇలా ఆరెంజ్ వస్తుంది అనమాట కాయ. సో కనిపిస్తుందా మీకు? చూడండి, ఆరెంజ్ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుంది. దాని తర్వాత బ్రైట్ రెడ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా విగరస్గానే పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది. చూడండి ఎన్ని వచ్చాయో.